మనం వరుసగా దేవుడు మన జీవితంలోకి అనుమతించిన వాటిని బేషరతుగా అంగీకరించాలని, ఏవేవి మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉందో వరుసగా చూస్తూ వచ్చాం. ఆయన మన జీవితంలోని కత్తిరింపులను అనుమతిస్తాడని చెప్పుకున్నాం. రెండవదిగా పరీక్షను అనుమతిస్తాడని చెప్పాం. పరీక్ష, టెస్ట్. దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు పరీక్షిస్తాడు? ఆదికాండం 22వ అధ్యాయం చూసాం గత వారం. దేవుడు ఒక వ్యక్తిని నిరూపించటం కోసం పరీక్షిస్తాడు. అబ్రహామును తరాలకు వర్తమానంగాను మాదిరిగాను చూపించడం కోసం అబ్రహామును పరీక్షించినట్టుగా గత వారం చూసాం మనం. ఈ వారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను. ఈ వారం అంతా నేను. కారణం ఏంటంటే, ఈ టెస్ట్ అనే దగ్గర ఒక మాట రాసింది, అది బాధిస్తుంది. చూడండి ఆ మాట. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటను గురించి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలని దేవుడు అతన్ని విడిచిపెట్టును. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉండదు. హీ లెఫ్ట్ అండ్ హీ టెస్టెడ్ హిమ్ అని. ఆయన విడిచిపెట్టడం, పరీక్షకు అప్పగించడం. ఏది దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది? మనం దేన్ని బట్టి దేవునికి దూరం అవుతామంటే గర్వం. మొన్న రోజు ఎక్కడో మీటింగ్లో ఉన్నాను నేను. స్టేజ్ మీద చాలామంది సేవకులు ఉన్నారు. ఒకరు అన్నారు, బ్రదరు, అందరి సేవకుల కంటే మీరే ఎత్తుగా ఉన్నారన్నారు. ఆ ఒక్క మాట చాలు, స్వయానికి కాస్త ఆజ్యం పోసినట్టు. ఈ ఎత్తు మనం వచ్చింది కాదు. సహజంగా మనిషి దేన్ని బట్టి గర్విస్తాడు? 2-3 మాటలు చెప్పాక వర్తమానంలోకి వెళ్దాం. దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నువ్వు విస్తారమైన ఐశ్వర్యములు సంపాదించుకుంటువి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. జ్ఞాపకం పెట్టుకోండి, ఐశ్వర్యం పెరిగింది అంటే గర్వం వచ్చే అవకాశం ఉంది. ఎవరో కొద్దిమంది ఉంటారు, ఎంత ఐశ్వర్యం ఉన్నా దాన్ని లెక్క చేయరు. దాన్ని ప్రభు కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తారు, కానీ దాన్ని బట్టి గర్విష్ఠులు కారు. నేను రైల్వే క్వార్టర్స్ దగ్గరే పుట్టాను, రైలు క్వార్టర్స్లోని పెరిగాను. అప్పట్లో ట్రాఫిక్ వాళ్ళకి 4వ తారీఖున జీతాలు వచ్చాయి, ఇంజనీరింగ్ వాళ్ళకి 15వ తారీఖున జీతాలు వచ్చాయి. జీతాలు వచ్చిన రోజున వాళ్ళను చూస్తే వాళ్ళ నడకలు ఎంత తేడా ఉండేదో.
జేబులో డబ్బులు పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నప్పుడు ఒక్కొక్కరిని చూశాను. లాస్ట్ వీక్లో ఎలా ఉన్నా నాకు తెలుసు. ఈ డబ్బులు జేబులోకి రాగానే నడిచే విధానం మారిపోద్ది. తలని కిందకుండదు, పైకి ఉంటుంది. చేతులు రెండు ఎడమైపోతాయి. నా చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేశాను. మళ్ళా బయటికి రాగానే అప్పులు పట్టేసుకుంటారు, మొత్తం తీసుకుంటారు, ఆ తర్వాత చూడాలి వాళ్ళని. ఐశ్వర్యం నీలో నాలో గర్వాన్ని పెంచడానికి అపవాది వాడుకుంటాడు. గర్వం అనేది దేవునికి చెందింది కాదు. ఇట్ బిలాంగ్స్ టు శాటన్. మొదటి పాపం, మూల పాపం మీద ఉంటే గర్వమే. అది మనలోనికి వస్తుంది, దేనివల్లైనా రావచ్చు. నేను చెప్పానుగా కాస్త ఎత్తుగా ఉందని. అంతకుముందు కూడా చెప్పాను, అద్దం ముందు తెల్లటి వాళ్ళు అతిశయపడతారని అనుకుంటారు, కానీ నల్లటి వాళ్ళు ఇంకా అతిశయపడతారు. ఎందుకంటే ఏ ఎండలోకి వెళ్ళినా ఫీడ్ అవుట్ అవ్వం కదా మేము. మీరు ఫీడ్ అయిపోతారు. అంటే గర్వించడానికి దేనైనా తీసుకోవచ్చు మనం, కానీ గర్విస్తున్నాము అనే విషయం దగ్గర దేవునికి కోపం తెప్పిస్తున్నామని మనం మర్చిపోతాం. అతిశయ కారణం ఏముంది చెప్పండి మనకి? జ్ఞానమా? తెలివితేటలా? ఐశ్వర్యమా? కాదు. ఇంకొకటి కూడా ఉంచండి అక్కడే. 28వ అధ్యాయంలో 17వ వచనం, నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై. నీ సౌందర్యాన్ని చూసుకొని గర్వించిన వాడవై. బా, ఏ ముక్కు బ్రదర్ మీ లుక్ అన్నారనుకోండి, ఏమి లుక్ బ్రదర్ నీ లుక్ అన్నారనుకోండి, బ్రదర్ అసలు మిమ్మల్ని చూస్తుంటే హ్యాండ్సమ్ అండి అన్నారనుకోండి, ఎక్కడుంటాం మనం? ఊబిలో. అపవాది ప్రతి పరిస్థితుల్లోనూ మనల్ని గర్వించడానికి వాడు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. సక్సెస్ దగ్గర కూడా, ప్రజలు నిన్ను అభిమానించడం దగ్గర కూడా, ప్రజలు నిన్ను పొగడటం దగ్గర కూడా నీవు నేను గరిష్టమైపోయే అవకాశం ఉంది. గర్వం ప్రమాదకరమైంది, మర్చిపోకండి. ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ వెనుతిరిగి మనం వద్దాం. గర్వం యొక్క పర్యవసానం తర్వాత చూద్దాం. మనం చదువుకున్న దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో శోధించి అనే పదం టెస్ట్ అనే పదం, అంతేగాని శోధన అని కాదు. ఇంగ్లీష్లో కానీ మూల భాషలో కానీ పరీక్షించుటకు అని ఉంటుంది, పరీక్ష. దేవుడు హిజ్కియాను పరీక్షించడానికి విడిచిపెట్టాడు. అంటే చెప్పండి, ఇప్పటివరకు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. హిజ్కియా జీవితంలో గర్వం అనేది వచ్చింది. మీరు హిజ్కియాను గురించి చదవాలి అంటే రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, యెషయా గ్రంథం, 3 గ్రంథాలలో హిజ్కియా యొక్క చరిత్ర అంతా రాసి ఉంటుంది. చాలా పెద్ద పాఠం. అతడు దేవాలయాన్ని ప్రక్షాళన చేయడం, సరైన ఆరాధనను పెట్టడం, అటు తరువాత అష్షూరు రాజులు వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు దానికోసం దేవాలయంలోని బంగారం పంపించటం, వెండిని పంపించటం. అయినా సరే యెరూషలేము యుద్ధం వచ్చినప్పుడు అతడు రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టి ఏడవటం. ఒక్క రాత్రిలోనే దేవుడు అష్షూరు సైన్యానంతటిని ఒక్క దేవదూత చేత సంహరింప చేయటం. ఇవన్నీ మనం చూస్తాం. చూసిన తరువాత అతను ఎలా వృద్ధి పొందాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం. అద్భుతంగా వృద్ధి పొందినట్టుగా లేఖనం చెబుతుంది. అది చూద్దాం ఒకసారి, ఎందుకని మంచిది. సరే, అక్కడికి వెళ్ళడానికి ముందు మరొకటి కూడా చూపిస్తాను, చూడండి. 24వ అధ్యాయం వచ్చిన చూడండి, 32-24. ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉండెను.
అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసాను. ఏం చేశాడు? యెషయాను పంపాడు, నీ ఇల్లు సర్దుకో, నీ టైం అయిపోయిందని చెప్పాడు. అప్పుడు గోడ తట్టుకు తిరిగి ఏడ్చాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, యోబుకు దేవుడు ఏది మొట్టమొదటి చెప్పాడు అపవాది ముందు? అతడు యథార్థవంతుడు. ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో దేవుడు కోరుకునేది యథార్థత. అతడు యథార్థవంతుడు అనే మాట యోబును గురించి దేవుడు అపవాదితో చెప్తే, ఇక్కడ హిజ్కియా కూడా గోడ తట్టు తిరిగి, అయ్యా నా యథార్థతని జ్ఞాపకం చేసుకో అంటాడు. దేవుడు సరేలే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అన్నాడు. అన్న తరువాత ఏమైందో చూడండి, 25వ వచనం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున ఈరోజు దేవుని చేత మేలు పొందిన మానవుడు అది తన ఘనతగా భావిస్తాడు. దేవుడు మన ప్రార్థన విన్నాడు అని అంటే మనం నీతిమంతులమని అనుకున్నామా? దేవుడు మనల్ని అంగీకరించాడు, జవాబు దయచేశాడు అని అనగానే మనం ఊరంతా ప్రచారం చేసుకుందామా? ఎంత గొప్పోడు దేవుడు అన్నాం. బ్రదర్, దేవుడు అన్నయ్య ప్రార్థన చేసి ఏమైనా జరుగుతాయి. దానికోసం 100 సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. సాక్ష్యం చెప్పేవాడికి వచ్చి 10 అబద్ధాలు ఆడతారు, దాన్ని 10 కలుపుకుని. ప్రమాదం ఉంది. ఆయుష్ పెరిగింది, గర్వం వచ్చింది. గర్వం వచ్చింది అనగానే దేవునికి కోపం వచ్చింది. రాశాడు కదా అక్కడ చూడండి. తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపము రాగా. దేవుడు ఒక వ్యక్తి, ఒక దేశం, ఒక రాజు గర్వించారు అనగానే దేవునికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగిందో కోపం వల్ల పర్యవసానమే అని రాయలే. కానీ కోపం వస్తే ఏం జరుగుతుందో లేఖనం చెబుతుంది. దేవుని కోపానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి, కానీ 1-2 కారణాలు నేను మీకు చూపించి ముగిస్తాను. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోభం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. దేవునికి కోపం వస్తే మరుగయ్యేది ఆయన ముఖం. దేవుని పిల్లలు ఆయన సన్నిధిని అనుభవించలేరు. They are going to lose the presence of God because of their pride. దేవుని కోపం దేవుని సన్నిధిని మన నుండి దూరం చేస్తుంది. ముఖం తిప్పుకున్నాడు దేవుడు. మీకు 30వ కీర్తనలో కూడా ఈ మాట కనపడుతుంది. దావీదు జీవితంలో, క్షేమకాలమున నేను కదలను అనుకున్నాను, నీ ముఖమును నువ్వు మరుగు చేసుకొనగా నేను కలత చెందితిని అంటాడు 30వ కీర్తనలో దావీదు గారు. కోపం వచ్చింది అనడానికి రుజువు ఏమిటంటే, మోకరించు, దేవుని సన్నిధి ఉండదు. వాక్యం చదువుతూ ఉండు, దేవుడు మాట్లాడు. వాక్యం చెప్తూ ఉండు, జీవం ప్రవహించదు. దేవుడు మన మీద కోపంగా ఉన్నాడు అనడానికి ఆయన సన్నిధి దూరం అవడం కారణం. ఏమున్నా లేకపోయినా కావలసిన సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధికి మించినటువంటి పెన్నిది మరేది లేదు. ఆయన సన్నిధికి మించిన ఆధిక్యత మరొకటి లేదు. ఆయన సన్నిధికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు.
ఆయన సన్నిధికి మించిన ఘనత మరొకటి లేదు. ఆయన సన్నిధే లేకపోవడం అంటే ఆయన మనకు విరోధంగా ముఖం తిప్పుకున్నాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, నేను ఆయన వెతికాను, నేను పడమరకు వెళ్ళాను, ఆయన నాకు కనిపించలేదు. దక్షిణానికి వెళ్ళాను, కనపడలేదు. నేను తూర్పుకు వెళ్ళాను, కనపడలేదు అంటాడు. కారణం, ఎప్పుడు మన అంతరంగంలోనికి గర్వం ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడు తన ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. ముఖాన్ని మరుగు చేసుకున్న క్షణాన మన భక్తి అడుగు ముందుకు పడదు, ఒట్టిపోయినట్టు నడుస్తుంటాం అంతే. జీవం ఏముండదు. దేవుని సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుడు కోపించాడు కాబట్టి ఇస్కే ఏం చేశాడు చూడండి. యెరూషలేము వారి మీద కోపం వచ్చిందని 32వ అధ్యాయంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ వచనంలో, మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి కోపం రాగా అన్నాడు. హిజ్కియా హృదయ గర్వమును విడిచి, రాసింది చూడండి అక్కడ 26లో, హృదయ గర్వాన్ని విడిచి. దేవుని సన్నిధి దొరకకపోవడం వల్ల దేవుని కోపం వచ్చింది అని మనం గ్రహించవచ్చు. మనం ఏం చేయాలి? అప్పుడు మన హృదయంలో ఉన్న గర్వాన్ని వదిలిపెట్టాలి. పండుకున్నాం, తల కింద 3 లక్షలు పెట్టుకున్నాం, రేపొద్దున ఏదో కొనాలనుకున్నాం, తెల్లవారు లేవలేమిక, రాత్రి వెళ్ళిపోయాం. ఈ 3 లక్షలు ఏమవుతాయి? పిల్లలకు కూడా తెలియదు తల కింద 3 లక్షలు ఉన్నాయని అనుకోండి. ఏం చేస్తాం? కొద్దిసేపు కనపడి అంతలో మాయమైపోయే మనం దేన్ని బట్టి గర్వించడం, దేన్ని బట్టి అతిశయించడం? ఆయన్ని బట్టి కదా. రథాల యందా, రౌతుల యందా, సైన్యం బట్ట, ఐశ్వర్యాన్ని బట్ట, సౌందర్యాన్ని బట్ట మనం అతిశయించేది. ఒకటి, ఆయన ముఖం దాచుకుంటే దేవునికి కోపం వచ్చిందని అర్థమవుతుంది. ఒకటి. రెండవది చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 30, 36, 37, 38 వచనాలు చదువుదాం. ఆలకించుడి, మంద కాపరుల మొర వినపడుచున్నది, మందలోని ప్రధానులు గోల వినపడుచున్నది. యెహోవా వారి మేతభూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము మరుగు విడిచినట్టు ఆయన తన మరుగును విడిచాను. లిటరల్గా దేవుడు కనిపిస్తాడు, నేనే పాడు చేశానని చెప్తాడు. మేత భూములు పాడయ్యాయి, ఎప్పుడు ఉండే పచ్చిక లేదు. ఆ దేశం మీద దేవుని కోపం వచ్చింది అనడానికి మరో రుజువు ఇది. పంట పొలాల్లో పంట ఉండదు, మేత భూములు ఒట్టిపోతాయి, దేవుని కోపానికి చిహ్నం. ఎలా గుర్తించారో నాకు తెలీదు, బట్ ఐ ఫీల్ సో. దేవుని ముఖమైనా మరుగై ఉండాలి, రెండవదిగా మేత స్థలాలైనా పాడై ఉండాలి. ఇంకొక కారణం కూడా కొంచెం చూపిస్తాను. ఈ కారణం మీరు అంగీకరించలేకపోవచ్చు. యెహోషువ గ్రంథం 6
7వ అధ్యాయం. మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. దేవుడు నిషేధించిన దాన్ని మనం సొంతం చేసుకుంటే, దేవుడు వద్దు అన్నదాన్ని మనం సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దేవుడు దాన్ని శపితమైంది మీరు తీసుకోవద్దు మొత్తం తగలబెట్టండి అని చెప్తే, ఒకవేళ దేవుని మందిర ఆవరణలోనికి రావాల్సింది, అవన్నీ ఎక్కడికి రావాలా? బంగారం దేవుని ధనాగారంలోకి రావాలి. కానీ దేవుని ధనాగారంలోనికి రాకుండా ఆకాను గుడారంలోకి వెళ్ళింది. శపితమైన వస్త్రం తగలబెట్టాలి, అది వచ్చింది. దేవుని కోపం వచ్చింది. అంటే దేవునికి అయిష్టమైనది ఏది మన ఇంట్లో ఉన్నా మనలో ఉన్నా తప్పకుండా దేవుని కోపం వస్తుంది. హిజ్కియా కాలంలో కోపం వచ్చింది. ప్రజలు గుర్తించారు, హిజ్కియా గుర్తించారు. హిజ్కియా గర్వాన్ని విడిచి అనే పదం. హిజ్కియా గర్వాన్ని విడిచి అంటే ఏం గుర్తించాలి? మనం ఆరాధన చేసేటప్పుడు ఆత్మీయంగా చిన్నవాళ్ళం, ప్రభువా మా దేవా మేము మట్టినైనా మేము దుమ్మునైనా ధూళినైనా అనేవాళ్ళు. మనుషులేగా ఇల్లు ఇట్ట మాడుతున్నారు ఏంటి అనుకునేవాడిని. తెలియదు నాకు. రక్షించబడిన తొలి రోజులు ఆరాధన వింటూ ఉంటే, అయ్యా నీ సన్నిధిలో ఉండడానికి మేము తగమయ్యా, మేము ఏ పాటి వాళ్ళనైనా అంతలో కనపడి అంతలో మాయమైపోయేవాళ్ళం. అదే కాదు ప్రభువా మేము మట్టి ధూళి బూడిద అనేవాళ్ళు. నాకేమో అర్థమయ్యేది కాదు, ఇలా ఆరాధన చేస్తారా అని. అంటే ఆరాధనలో నిజంగా మనం తగ్గించుకుంటాం. నిజమేనా? మెట్లు దిగేటప్పుడు వందనాలు చెప్పకపోతే ఎదురైతే ఎంత కోపం వస్తుందో మనకి. మట్టేనా మరి? ధూళేనా? మనం బూడిదేనా? కాదు, అవన్నీ వేషధారణ. ఆ పదాలని దేవునికేం ఇష్టం ఉండవు. ఇలా గర్వాన్ని మనం సొంతం చేసుకోవడానికి మన నోటి వెంట వచ్చే పదాలు కూడా కారణమవుతాయి. ఆ పదానికి తగిన ప్రవర్తన లేనప్పుడు మనం గరిష్ఠులు అని రుజువు అవుతుంది. సందేహం లేదు. గర్వం విడవడం అనే పదం దగ్గర ఒక మాట చెప్తాను. నేను కేవలం వట్టివాణ్ణి. కేవలం వట్టివాళ్ళం. దేవుడు చిన్న గులకరాయిని వాడుకుని గొప్ప జయాన్ని తీసుకోగలిగినవాడు. చిన్న కుర్రాడి చేతి కదా. అది దేవుని శక్తా, దావీదు గారి శక్తా? అందుకనే మనం పాడుకుంటాం, అదిగదిగో ఒక యుద్ధం ఆగేని ఆ సైన్యం. అదిగదిగో ఒక కుర్రోడు దైవిక రోషం ఉన్నోడు చేతిలో ఒడిసెలు పెట్టాడు. ఆ జైంట్ పక్కపక్క నవ్వాడు. విసిరితే ఒడిసెల రాయి కొట్టింది దేవుడేనోయి. గొల్యాత్ ఆయన జీరో, దావీదు ఆయన హీరో. గుర్తుందిగా మనం ఎలీషా పాఠశాల సండే స్కూల్ పాట అది. వాస్తవానికి వెనుతిరిగి చూస్తే మనం పాస్ అయింది కానీ, మనం గెలిచింది కానీ, మనకు ఉన్నది కానీ ఇదంతా దేవుని కృపను బట్టి ఇవ్వబడింది. రక్షించబడ్డాం, కృప కాదా? దేవుని పిల్లలం అయ్యాం, కృప కాదా? వాక్యం అర్థమైంది, కృప కాదా? దేవుని సన్నిధిలో ఎంతో కొంత ఆయన గుణలక్షణాలలో కొంచెం ఫ్రాక్షన్లో ఆ గుణలక్షణాలు మనలోకి వచ్చాయి, కృప కాదా? మన గొప్పతనమా? బ్రదర్, నేను ఎంతమందిని ఆదుకుంటానో, నిన్ను దేవుడు ఆదుకున్నాడు కాబట్టి. నేను ఎంతమందికి సహాయం చేస్తున్నాను, నిన్ను పెట్టిందే అది. ఒక్కోసారి అండి మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తుంటారు, అన్న గొప్ప దైవజనుడు, అయిపోయేది నా పని వెనక కింద కూర్చొని
నేను గొప్ప దైవజనుడు ఏంటి? నాకు ఒకటి తెలుసు, ఈ కాలంలో ఉన్న ఒక కుక్కమూతి పిండి వంటి వాడిని నేను. ఇందులో సందేహం లేదు. నాకు తెలిసిన నా అన్నలు కానీ, నాకు తెలిసిన పెద్దలు కానీ, దే ఆర్ స్పిరిచువల్లీ జైంట్స్. వాళ్ళ జీవితాలు రాసినప్పుడు ఏడుస్తుంటాను, వీళ్ళ జీవితం రాయడం నేను అర్హుడినేనా అని. అలాంటి వాళ్ళు వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే ఐఎమ్ నథింగ్. ఇక ప్రభుతో కంపేర్ చేసుకుంటే చెప్పండి. ఎప్పుడు మనల్ని మనం పరిశుద్ధతతోనూ ప్రేమతోనూ దేవుని గుణలక్షణాలతో కంపేర్ చేసుకుంటామో మన నిజస్థితి మనకు అర్థమవుతుంది. గర్వం ఉండదు, పోద్ది. దేవుడు కోపించాడు అంటే గర్వానికి ఆయన ఖచ్చితంగా హెచ్చరిక చేశాడు. విడిచిపెట్టాడు అని అంటే బూడిదలో కూర్చున్నాడు, అయిపోయింది అనుకున్నాడు. అవునా? రైట్. ఇప్పుడు ఏం జరిగింది చదవండి, మళ్ళీ వెళదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటిని బొక్కసములో ఉంచెను. ఏమయ్యాడు చెప్పండి? గర్వాన్ని విడిచిన తరువాత దేవుడేమిచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కానీ ఐశ్వర్యం వచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది? పంట బాగా పండింది, గీహోను కాలువకి అడ్డుకట్ట వేశాడు. ఫస్ట్గా బ్రిడ్జ్ కట్టింది నేనే. సైన్యాలు పెరిగినాయి, మనకు కనపడుతుంది రాజుల గ్రంథంలో. కొత్త కొత్త యుద్ధ పరికరాలు కూడా కనిపెట్టాడు. దేశం ఆర్థికంగాను భద్రతాపరంగాను అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇతడు ఇంత ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, చచ్చిపోతాడు అనుకున్నావు, బ్రతికాడు కదా అని బాబిలోన్ నుంచి వచ్చారంట వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఒకరు నా దగ్గరికి వచ్చారు. ఒకరు కాదు, 2-3 వచ్చారు. వచ్చి, అయ్యా మీరు రాసిన పుస్తకాన్ని సినిమాగా తీయాలనుకుంటున్నాము, స్క్రిప్ట్ తయారవుతుంది, స్క్రిప్ట్ అయిన తర్వాత మీరు ఒకసారి రావాల్సి ఉంటుంది మా దగ్గరికి, మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు రావాలి అని అంటే నేను చెప్పాను, నా వల్ల కాదు, నేను రాను, దండం పెట్టాను. ఏంటి సార్ ఇది, ఫలానా ఆయన జీవితం కదా, అయినా సరే నేను రాలేను. అయితే ఓ పని చేస్తా, చెప్పండి, ఆ స్క్రిప్ట్ మీ దగ్గరికి మేమే తీసుకొస్తాం, ఒక్కసారి సరి చేస్తారా అని అడిగాడు. అది మాత్రం చూస్తాను, నాకు టైం ఇస్తే దేవుడని. నిజంగా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అనగానే మనం ఎలా ఫీల్ అవ్వాలి? ముగ్గురు సామాన్యులు కాదు, దే ఆర్ రిచెస్ట్ పీపుల్. వాళ్ళు ఎలా తీయాలనుకున్న కూడా చెప్పారు నాకు. ఆ పుస్తకం నేనే రాశానని వాళ్ళు అనుకున్నారు. రాయించింది ఆయనన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ ఆ పుస్తకాలు నేను చదువుతూ నాకే కొత్తగా ఉంటాయి, నేనే రాశానా అని. ఎప్పుడు రాస్తున్నా వెనక నుండి ఒక స్వరం వినపడుతూ ఉంటుంది, నేను రాస్తుంటాను. ఐఎమ్ ఓన్లీ ఏ పెన్ మెన్, ఐ నో ఇట్, అది నాకు తెలుసు. ఈ అనుభవం నా వ్యక్తిగత జీవితంలో ఉంది. నన్ను నేను అభిమానించి, నేను ఎవరికి అప్పగించుకుని, వాళ్ళు చెప్పిన దానికి తూచా తప్పకుండా తల ఉంచి నేను మాట్లాడడం మానేసి వారికి అవకాశం ఇచ్చానో, వారు నా నుండి దూరం అయిన తరువాత దేవుడు నాతో ఆయన మాట్లాడిన తీరు, నాకంటే వారిని ఎక్కువగా చేసావు, హెచ్చించావు కదా నువ్వు, నా మాట కంటే వారి మాటకు ఎక్కువ
ప్రాధాన్యత ఇచ్చావు కదా, వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేసావు కదా అని ప్రశ్నిస్తూ, అందుకే నేనే వారిని దూరం చేశానని మాట్లాడిన తరువాత ఒకానొక సందర్భంలో రాస్తున్న పదజాలం దగ్గర నాకు తెలియకుండానే ఓ పదం రాయటం జరిగింది. నాకు తెలియకుండానే ఆ సమయాన నేను దేవుని ఆలస్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నా. గాడ్స్ డిలే. చాలా బాగుంది ఆ సబ్జెక్టు. ఒక మెసేజ్ రాయొచ్చు అనుకున్నాను. మధ్యలోకి వచ్చేటప్పటికి అవసరమా? దేవుని నిశ్శబ్దం అనే అంశం మళ్ళా బుర్రలోకి వచ్చింది. దేవుని ఆలస్యాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను, దేవుని నిశ్శబ్దం అనే టాపిక్ వచ్చింది. అది ఆలోచించాను చాలాసేపు. అరే ఇదొక పెద్ద ఆర్టికల్ అవుద్ది అనుకున్నాను. అనుకున్న తరువాత రాస్తూ మరి నిద్రలోకి ఎలా వెళ్ళా నాకు తెలీదు. బట్ మై హ్యాండ్ రిటన్ ఎ వర్డ్. అదేంటో తెలుసా? దేవుని నిశ్శబ్దం దేవుని ఆలస్యంలో భాగం అని. ఐ డోంట్ నో ఇట్. నాకు తెలియదు అప్పటి వరకు. దేవుని నిశ్శబ్దం దేవుని ఆలస్యంలో భాగం అని నాకు తెలీదు. నేను రెండు ఒకటేననుకుని రాద్దాం అనుకున్నాను. దాని ఫ్యాన్స్ తీసేయండి. ఆలోచించండి. అప్పుడు అర్థమైంది, ప్రభు చచ్చిపోయేంతవరకు నీ పెన్మెన్గా నన్ను ఉండనివ్వు చాలు. ఐఎమ్ ఓన్లీ ఏ పెన్మెన్. ఇప్పుడు ఆ పుస్తకాలను బట్టి అతిశయపడడానికి ఏముందో చెప్తారా మీరు? దేన్ని బట్టి అతిశయపడతాం? అన్నీ ఆయన ఇచ్చినవేగా. ఇక్కడి నుంచి ఒకటాన పట్టుకెళ్తానా? ఏం లేదుగా. గర్వించడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి, కానీ గర్వాన్ని విడిచిపెట్టడం ఎప్పుడైతే జరుగుతుందో పశ్చాత్తాపడయ్యా, నేను గర్వించిన మాట వాస్తవం, నాకు కలిగిన దాన్ని బట్టి, నా ఆయుష్ను బట్టి, నా ఆరోగ్యాన్ని బట్టి, మీరు నా చేత జరిగించిన పని అంతటిని బట్టి నేను గర్వించిన వాడినయ్యాను, నన్ను క్షమించు. గర్వాన్ని నా దగ్గరికి రానివ్వకుండా కాపాడయ్యా అని ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరగలిగితే మనం దీనులం అవుతాం. ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు. ఆయన దీనులను ఏమని రాశాడు? అహంకారులను ఎదిరించి దీనులకు. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. ఇటు వెళ్దామా అటు వెళ్దామా? విచిత్రం చెప్పనా, ఆయన ఉగ్రతాపాత్రను కూడా పరీక్షిస్తాడు. నెబుకద్నెజరు ఆ పట్టణపు ప్రాకారం మీద నడుస్తూ ఇదంతా నేనే కదా అనుకున్నాడు కట్టింది. తర్వాత ఎక్కడున్నాడు? గర్వం ఎక్కడ తీసుకెళ్ళింది? భలే పాట. గర్వమణిచి గద్దెను దింపి ఘనులనైనా మేపవా గడ్డి మేపుతావుగా. గర్వం వచ్చింది అంటే మనం పశువులతో సమానం. జ్ఞాపకం పెట్టుకోండి, వీఆర్ నాట్ మెన్. గర్వం ఊరికినే వచ్చేస్తుంది మనిషికి. నాకు తెలిసి ఓ కుర్రాడు అప్పట్లో రేడియో ప్రసంగికులు వెంటుండేవాడు. ఆ వర్తమానికుడు చాలా జ్ఞానం కలిగినవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇప్పట్లాగా యూట్యూబ్ లేవుగా, చేసిన ప్రసంగం వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంకెక్కడ చేయలేం, మళ్ళీ ఎక్కడా చేయలేం. అప్పుడు అలా కాదు, విజయవాడలో మాట్లాడి వెళ్ళి తాడేపల్లిగూడెంలో మాట్లాడవచ్చు, తాడేపల్లిగూడెంలో మాట్లాడి వైజాగ్ వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని వర్తమానాలు. ఈ కుర్రాడు ఆయనతోనే ఉన్నాడు. ఆయన వద్ద 12 వర్తమానాలు ఉన్నట్టు గుర్తించాడు. 12 ఈయనకు వచ్చేసినాయి. ఆ తరువాత ఆ సేవకుడు ఈయన దృష్టికి చాలా తక్కువ అయ్యాడు. ఇతనికి సొంతం 2 ఉన్నాయి. మొత్తం నేను ఈయన దగ్గర 14. నాకు 14 వర్తమానాలు, ఇంక 12 తెలుసు. నేనే గొప్ప అనుకున్నాడు. ఆయనలాగే ప్రసంగం చేస్తాడు, కానీ ఎక్కువ కాలం లేడు. దేనిని బట్టి మనం గర్విస్తామో అక్కడ తప్పనిసరిగా తగ్గించబడతాం. అందుకని అంటాడు, గర్వమునకు ముందు దేవుడెవరు అని ఆలోచిస్తే
ఆయన గర్వాన్ని అసహించుకునే దేవుడు. అపవాదిని పడద్రోయడానికి గల కారణం, అపవాది వెంట ఉన్న మూడో వంతు దేవదూతల్ని 3 భాగాలు చేస్తే ఒక వంతు పడిపోయారు, 2 వంతులు దేవునితోనే ఉన్నారు. గర్వించే అవకాశం ఇప్పటికీ మనకి ఉంది, దేవదూతలకు ఉంది అంటాడు వాట్సన్. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు గర్వించలేదు కనుక దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు అంటాడు. మరి మన సంగతి ఏమిటి? ఆ రోజున దానియేలు దగ్గరికి వస్తున్నటువంటి గాబ్రియేల్ని ఎదిరించినట్టే ఇవాళ కూడా దేవదూతలు ఎదిరించబడతానే ఉంటారు. వాళ్ళ మీదకి అపవాది వాడి సైన్యం దాడి చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ గర్వించకుండా జాగ్రత్త పడతారు అంటాడు. మనకున్న ఫ్రీ విల్ని మనం గర్వం కోసం వాడుకుంటే దేవుని సన్నిధిలో మనం దుర్మార్గులు అవుతాం. ఏమని రాస్తాడు చూడండి ఒక మాట. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయన్ని ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏమవుతాడు? గర్విష్టి దేవునికి శత్రువు అవుతాడు. దావీదు గారు రాసిన కీర్తనల్లో 31వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. గర్వాన్ని తన వెంట ఉన్న వారి జీవితాల్లో చూశాడు, తన శత్రువుల జీవితాల్లో చూశాడు, తన ఇంటిలో ఉన్న వారి జీవితాల్లో చూశాడు. మీకాల్లో గర్వం కనిపించింది, యోవాబులో గర్వం కనిపించింది, సౌల్లో గర్వం కనిపించింది. ఇంతెందుకు షిమీలో కనిపించలేదా? అందరినీ చూశాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దావీదు ఒక్కసారి క్షేమకాలమున నేను కదలను అనుకున్నట. నాకేం పర్వాలా, ఇంకేం లేదు, శత్రువు ఒక్కడూ లేడు అని అనుకున్నందుకే దేవుడు తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు. అంటే దేవుని సన్నిధి లేకుండా పోవడాన్ని గుర్తించటం ఉందే, దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అయ్యో, దేవుని సన్నిధి ఎందుకు లేదు నాతో ఈ రోజున, నేను మోకరిస్తే దేవుని సన్నిధి ఎందుకు లభించలేదు, ఆయన నాతో ఎందుకు మాట్లాడలేదు వాక్యంలో నుంచి, ఈ స్పృహ కోల్పోయిన దినాన మనకేముండదు. మరో మాట కూడా చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంలో రాస్తాడు, ఇరవై 29వ అధ్యాయం 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. ఎవరి గర్వం వాళ్ళని తగ్గిస్తుంది. గర్వం వల్ల మనిషి ఏమవుతాడు? దేవుని దృష్టిలో పతనమైపోయిన వాడుగా, దిగజారిపోయిన వాడుగా అయిపోతాడు. నేను మేము ఇంకా చూడలేదనుకుంటున్నారు కదా? లుక్ అన్ టు మీ ప్లీజ్. గర్వం వల్ల ప్రతీకారం ఉంది, గర్వం వల్ల దేవుడు తగ్గించే ప్రమాదం ఉంది. అయితే సరిగ్గా బాబిలోను వాళ్ళు వచ్చినప్పుడు హిజ్కియా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి పొగుడుంటారు కదా, ఘనపరుచుంటారు కదా, బహుమానాలు తెచ్చారు కదా. బహుమానాలు తెచ్చిన అప్పటికే బబులోను చెరకు వెళ్ళే అవకాశం ఉందనే సత్యం ప్రవక్తలు గుర్తించారు, ప్రకటించాలి. ఇంకా
నినివేకి వెళ్ళే అవకాశం ఉందని యోనా తెలుసు. ప్రవక్తలు ఎరుగుదురు. సరిగ్గా వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ప్రేమతో మాట్లాడారో, హిజ్కియా రోగం పోయింది కదా, పుండు కూడా మానిపోయింది కదా, వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకొని పోయి తన ధనాగారం అంతా చూపించాడట, తన ఐశ్వర్యం అంతా చూపించాడు, తన ఘనతకు కారణమైన మణులు మాణిక్యాలన్నీ చూపించాడు. ఇవన్నీ చూపించాడు పో. చివరికి ఆయుధాగారాన్ని కూడా చూపించాడట. అంటే మా దగ్గర ఏ యుద్ధ ఆయుధాలు ఉన్నాయో చూడండి అని. వాళ్ళు ఏం చేస్తారు రేపటి దినాన్న? ఇంతకంటే పవర్ఫుల్ తయారు చేసుకుంటారు, అంతేగా. యుద్ధాయుధాలు ఎలా ఉండాలి? మరుగ్గా ఉండాలి ఎవరికైనా. మీకు తెలుసా మన మధ్యలోనే యుద్ధానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారవుతాయని? ప్రభుత్వమే దాన్ని సీక్రెట్గా అట్టు పెట్టుకుంటే రాజు ఏం చేయాలి? ఎంత జాగరూకుడై ఉండాలి? లేదు, వాళ్ళందరినీ చూపించాడు. వాళ్ళని బాగా అంటే ఏమైపోయాడు అనమాట? ఉబ్బిపోయాడు. మనం కూడా బాగా ఉబ్బిపోతాం, గాలి కొట్టినట్టే. కానీ పిన్నీస్ తగిలితే మాత్రం చాలు, గాలి దాని ధరంతే పోద్దంతే. చూడండి ఏమైందో. యెషయా గ్రంథం 3. రాజు అశ్షూరీయులు యుద్ధానికి వస్తున్నారంటే వస్త్రం చింపుకున్నవాడు, మరణ సమాచారం వచ్చినప్పుడు దుఃఖపడి ఏడ్చినవాడు, ఇప్పుడు ప్రభు మరలా యెషయా ద్వారా కబురు పెట్టినప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. 39వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదగ్బలదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని వద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థముల గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిది? నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని హిజ్కియా. బబులోను దూరదేశం నుండి వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమి చూసిరని అడుగా హిజ్కియా, నా పదార్థములు దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తం నేను వారికి చూపించి ఉన్నాను అనెను. అంతటా యెషయా హిజ్కియా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబో దినముల్లో ఏమీయూ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిని దాచిపెట్టిన అంతయును బబులోను పట్టణానికి ఎత్తుకుని పోదురు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేటుకై వారిని తీసుకొని పోదురు. ఈ వర్తమానం గుండె పగిలే వర్తమానం కదా. అష్షూరు రాజు యుద్ధానికి వచ్చేస్తున్నాడు, యెరూషలేమును చుట్టుముట్టాడన్నప్పుడు అతను పంపించిన ఉత్తరం చూసుకుని బట్టలు చింపుకుని దేవాలయంలోకి ఏడ్చి ప్రార్థన చేశాం కదా. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఏడ్చాం కదా. కానీ ఈ దేశం బబులోను చెరకు వెళుతుందని, నీ పితరులు సంపాదించిన దాంట్లో చిల్లివి గవ కూడా మిగలకుండా మొత్తం పట్టుకెళ్ళిపోతారని, నీ పిల్లల్ని నపుంసకులుగా చేస్తారని దినవృత్తాంతాలను రాజుల గ్రంథంలోను నీ కుమార్తెలను బోనగత్తెలుగా చేస్తారు అని చెప్పిన మాట విన్నప్పుడు ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? గావురని ఏడవాలి. గర్వించాడు, దేవుని కోపం వచ్చింది. దేవుని కోపానికి కారణాలు తెలియవు.
వాడిని కానీ దేవుని కోపం వచ్చిందని మాత్రం గుర్తించి గర్వాన్ని విడిచిపెట్టాడు. ఆడు తరువాత ఆశ్చర్యంగా ఆశీర్వదించబడ్డాడు. ఆ ఐశ్వర్యం, ఆశ్చర్యంగా వచ్చినటువంటి ఈ ఆయుధ సంపత్తి ఇవన్నీ మళ్ళీ తిరిగి ఏం చేసినాయి చెప్పండి? దేవుని దగ్గర ప్రార్థించే మనస్సును కూడా లేకుండా చేసినాయి. పశ్చాత్తాపం లేదు. పశ్చాత్తాపడని వ్యక్తి గర్వానికి చిహ్నం. దేవుని పాదాల దగ్గర తన లోపాలను ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఉన్నాడే, అతడు గర్వానికి చిరునామా. ఏమన్నాడో చూడండి. 8వ వచనం, అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగును గాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను క్షేమంగా ఉంటే పర్వాలా, నా పిల్లల పిల్లలు నాశనం అయిపోయిన పర్వాలా. ఇదేనా? ఏమంటారు దీన్ని? ఏమంటారు? ఆత్మీయ క్షీణత అన్నావా? నా కాలంలో సత్యం సమాధానం ఉంటాయి కదా, చాలే. నీ కొరకేనా? దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో ఏమని? నేను నిన్ను, నీ సంతానాన్ని నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె చేస్తాను అని అన్నప్పుడు అలా జరగకుండా ఉండడానికి నేను కారణమవుతున్నాను కదా అనే పశ్చాత్తాపం ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఇవాళ కూడా పశ్చాత్తాపడే మనసు కానీ, క్షమాపణ కోరే మనసు కానీ లేదు, చాలామందిలో లేదు. తాము చేస్తున్నది మంచిది అనుకున్నప్పుడు, తన జీవితానికి తను అనుకున్నది మంచిది అన్నప్పుడు దే నెవర్ రిపెంట్. వాళ్ళు ఎప్పుడు పశ్చాత్తాపడరు. గుర్తుపెట్టుకోండి, రాబోయే తరాలన్నీ 70 సంవత్సరాల కాలం బబులోను చెరలో నపుంసకులుగా చేయబడతారని పురుషులు, నీ స్త్రీలు అని అన్నప్పుడు గౌరవమని ఏడవరండి? ఖచ్చితంగా. ఎవరైనా ప్రెగ్నెంట్ అని తెలియగానే నేనేమడుగుతానో తెలుసా? ప్రభువా, గర్భస్థ శిశువుకు ఏ అంగవైకల్యం లేకుండా సాయపడు, మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉండేట్టు చేయి, దీర్ఘాయుష్మంతునిగా చేయి. భయం నాకు. ఏది వస్తుందో చెప్పలేం, పెంచడానికి సామర్థ్యత మన దగ్గర ఉంటుందో లేదో తెలీదు. దానికే ప్రార్థన చేస్తే రాబోయే తరాలన్నీ మంచిగా ఉండాలని కోరుకునే మనకు హిజ్కియా మాట ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు ఇందులో ఏం ధ్వనించింది? స్వార్థం కదా, గర్వంలో ఉండేదేంటి? ఇప్పుడు గర్వం వల్ల ఏమవుతుందో నేను 2-3 చెప్పి ముగిస్తాను. టైం సరిగ్గా 10 నిమిషాలు ఉంది ఇంకా. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఎఫ్రాయిము ఎవర్ను తిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయిను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనపడుచున్నను అది అతనికి తెలియకపోయాను. ఇశ్రాయేలుకు నా అతిశయాస్పదము, అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు దేవుడైన యెహోవా యొద్దకు తిరగకున్నారు, ఆయనని వెదకకున్నారు. గర్వం దేవుణ్ణి ప్రార్థించదు, గర్వం దేవుని తట్టు తిరగదు.
గర్వం దేవునికి మనం అప్పగించుకొనివ్వదు. గర్వానికి ఉన్న అత్యంత దరిద్రత ఇది, స్పిరిచువల్ డికే, ఆత్మీయమైన భ్రష్టత్వం, ఆత్మీయమైన దరిద్రత, ఆత్మీయమైన కరువు, గర్వం. కష్టం రాగానే ఎవరు వైపు చూస్తాం? బాధ రాగానే ఎవరిని అడుగుతాం? ఒంటరిగా ఉంటాం, ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటాం? ఆయనతో నేను మాట్లాడను, నేను చెప్పుకోలేను, చెప్పను అని అంటే ఇది ఆత్మీయ దరిద్రత, గర్వం వల్ల వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. జనులలో అల్పునిగాను మనుషులలో నీచునిగాను నేను నిన్ను చేసి ఉన్నాను. నీవు బేకరుడువు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునేవాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. గర్వం ఒక వ్యక్తిని మోసపుచ్చుతుంది, డిసీవ్స్. నువ్వు చేసేది రైటే అంటది, నీవే నీతిమంతుడు అంటది, నీకంటే పరిశుద్ధుడు భూమి మీద లేడని చెప్తుంది. నువ్వు పలికిన ప్రతి మాట రైటే అంటది, నువ్వెన్ని బూతులు తిట్టినా సరే అంటది, నువ్వు ఎంతమందిని అవమానించినా మంచి పని చేసావంటది, నువ్వు ఎందరి దుఃఖానికి కారణమైనా నిన్నైనా నన్నైనా శహబాష్ వెంకటరత్నం చాలా బాగా మాట్లాడేవంటది. గర్వం ఒక వ్యక్తిని మోసం చేస్తుంది, ఆత్మీయ క్షీణత తెస్తుంది, మోసం చేసి నిన్ను భ్రమలోనే అట్టిపెడుతుంది, సత్యం దగ్గరికి రానివ్వదిక. మోసం నీ చిరునామా అవుతుంది. దుఃఖం అనిపించడంలా. ఇప్పుడు ఇసుకే ఎక్కడున్నాడు? ఇందులో లేడా? నా కాలం బాగుంటే చాలేనా? అలాగే ఉంటే జాన్ హైడ్ భారతదేశం గురించి ఏడవలసిన పని ఏంటో చెప్పండి. జార్జ్ వెరవర్ ప్రతి ఉదయకాలం తన అల్పాహారం తీసుకునేటప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజల కోసం ఏడవలసిన అవసరం ఉంది. ఆయన ఇలా అన్నాడు, కలకత్తా నగర వీధుల్లో ఉన్న సమ్ ఏరియాలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వారి రక్షణ కోసం 2 కన్నీటి బొట్లైనా కార్చకుండా నేను ఎన్నడూ నా అల్పాహారం తినలేదు అన్నాడు జార్జ్ వెరవర్. భక్తులు చెప్తారు, జాన్ హైడ్ చేసిన ప్రార్థనే ఇంకా క్రైస్తవ్యం భారతదేశంలో కొనసాగడానికి కారణమని. ఉన్నాడా జాన్ హైడ్ ఇప్పుడు? లేడుగా. మన పూర్వీకులు చేసిన ప్రార్థన, మన పూర్వీకులంటే ముత్తాతలు కాదు, ఎవరైతే బైబిల్ మన చేతికి ఇవ్వడానికి ఇష్టపడ్డారో, బైబిల్ కూడా మన చేతిలోంచి తీసివేయబడిన రోజున ఆ బైబిల్ని తిరిగి మన చేతికి అప్పగించారో అలాంటి అన్నల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు రాబోయే తరాలలో పిల్లల్ని చూసి వీళ్ళు దేవుని సేవకులు కావాలి అనేవాళ్ళు. మీకు తెలుసా? ఒక మాట చెప్తాను. నా ఫ్రెండ్స్ అనమాట, మొత్తానికి 6-7 హెబ్రోన్ యూత్ మీటింగ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అప్పుడు 10 కమాండ్మెంట్స్ సినిమా వచ్చిందంట. అక్కడ హైదరాబాద్లో అది చూడటానికి వెళ్ళారు. ఉండడానికి హెబ్రోన్ వీళ్ళకి 6-7 సంఖ్య గుర్తులేదు, 6-7కి మించి కాదు. ఈ 6 గోడ దూకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళారు, వస్తాడు వేసేసింది, మళ్ళీ గోడ దూకారు.
ఖచ్చితంగా వాళ్ళ ముందు బక్సింగ్ అని ఉంటాడని తెలియదు. అందరినీ పట్టుకు తీసుకెళ్ళి గదిలో వేశాడు, చెంపలు పగలగొట్టాడు, రాత్రి అంతా మోకాళ్ళ మీద పెట్టాడు. విచిత్రం చెప్పిన వాళ్ళందరూ దేవుని సేవకులయ్యారు. సచ్ ఈజ్ దేర్ ప్రేయర్, సచ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్, హిస్ ప్రేయర్. నిజంగా దుఃఖం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు కనుక ఇంకా మనకు ఆత్మీయమైన జీవం, ఆ ప్రాథమికమైన సత్యాలు, ఫండమెంటల్ ట్రూత్స్ మనకు అర్థమయ్యి ఆ నూతన నిబంధన సంఘం అంటే ఏంటో కొద్ది మాత్రం మనకు తెలిసి నిలబడ్డాం. అంతేగాని ఇవాళ ఉన్న వ్యక్తిని బట్టి కాదు. ఈ వ్యక్తి వెనక ఎంతమంది ప్రార్థన ఉందో ఆనాటి వాళ్ళు మర్చిపోకండి మీరు. కానీ రాబోయే తరాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఆత్మీయ క్షీణత కాదా, మోసంలో ఉండిపోవడం కాదా? మూడవ మాట కూడా చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. గర్వం బలత్కారం చేయడానికి కారణమవుతుంది. అంటే బలత్కార పని చేయడానికే కాదు, బలత్కారమైన మాట పలకడానికి కూడా కారణమవుతుంది. దేవుడు అతని ఘనతను అతని దగ్గర నుంచి దూరం చేశాడని చెప్పిన మాట. ఎక్కడున్నాం మనం? ఇక్కడ కూర్చున్న మీలో కానీ నిలబడిన నాలో కానీ గర్వం లేదు అని చెప్పగలవా? చెప్పలేం. ఏదో కోశాన గర్వం నీలోనికి నాలోనికి అది పాకుతూ వచ్చే అవకాశం. అన్నోయింగ్ క్రీపర్ ఎంటర్స్ ఇన్ టు అవర్ హార్ట్ టు రూయిన్ అవర్ స్పిరిచువాలిటీ. అది ఎలా చొచ్చుకుని లోపలికి వస్తుందో తెలీదు, మన ఆత్మీయమైన పతనానికి కారణమవుతుంది. సందేహం మాత్రం లేదు. మనందరికీ తెలిసిన మాటే సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు, పడిపోవుటకు ముందు చాలా అకస్మాత్తుగా పడిపోం, ఇది వస్తేనే పడిపోతాం. నాకు ఓ సేవకుని గురించిన సమాచారం తెలుసు. చాలా మంచి సేవ చేశాడు ఆయన ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో. కానీ ఒక రోజున ఆయన తన సేవకులు సంఘం ముందు ఏం చెప్పాడంటే, రాత్రి నాకు దేవుడు పరలోకాన్ని చూపించాడు. పరలోకాన్ని నేను కళ్ళారా చూశాను. అక్కడ ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క దైవ సేవకులు కనబడుతున్నారు. సాధు సుందర్ సింగ్ గారు కనపడ్డాడు, బక్సింగ్ గారు కనపడ్డాడు. నేను దాటి పైకి వెళ్తున్నప్పుడు, నీ స్థానం ఎక్కడ కాదు, ఇంకా పైన నన్ను ఇంకా హెచ్చైన చోటుకు తీసుకెళ్తున్నాడు నేను అన్నాడు. అన్న 6 నెలల్లో పాపంలో పడిపోయాడు. జరిగింది.
సేవ నాశనం అయిపోయింది. మన కృష్ణా జిల్లాకు చెందిన సేవకుడే. దండం పెట్టి చెప్తాను, మన మనసులోనికి ఏ వైపు నుంచి అయినా గర్వం సొచ్చుకుని వచ్చే అవకాశం ఉంది, చాప కింద నీరులాగా. రాదనుకోకండి. మన స్వయం మనల్ని మోసగించే అవకాశం ఉంది. ప్రమాదంలో మనం ఉన్నాం. భూమి మీద ఉన్నంత వరకు ఆయన సన్నిధి కోల్పోకుండా ఉంటే అది ఘనత. ఆయన పాదాలకు సమీపంగా ఉంటే చాలు. కానీ అతడు గర్వించాడు గనుక పరీక్షకు అప్పగించాడు దేవుడు, లేకపోతే అప్పగించేవాడు కాదు. ఆయన విడిచిపెట్టి, అతని చేయి విడిచి పరీక్షకు అప్పగించాడు. పరీక్షలో హిజ్కియా ఓడిపోయాడు. దేవుని గురించి మరో మాట చెప్పి ముగిస్తాను. 1 నిమిషం ఎక్స్ట్రా అయింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే ఆగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. మూడవ వచనం చూడండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఈ మాటలు మళ్ళీ చదువుకోండి, వివరించలే. ప్రమాదం ఉంది. హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు హృదయంలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా కుటుంబ జీవితం, నాతో ఉన్న పరిచర్య జీవితం, రాసిన పుస్తకాల వల్ల, వస్తున్న కార్యక్రమాల వల్ల, బయట జరుగుతున్న కూడికల వల్ల ఎన్ని వైపుల నుంచి లోపలికి గర్వం వచ్చే అవకాశం ఉందో వెంకటరత్నానికి. ఒకవేళ గర్వించడాన్ని బట్టి పరీక్షకు అప్పగించాడేమో దేవుడు. ఐ మే నాట్ సే నో, నేను కాదు అనలేను. అదే రుజువు అయితే గర్వాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి నాకు ఉంది, మనందరికీ ఉంది. ఎక్కడ గర్విస్తున్నా ఆలోచించండి. మన పిల్లల్ని బట్టి మనం గర్విస్తాం, వారి రిజల్ట్ని బట్టి మనం గర్విస్తాం, వారి స్థాయిని బట్టి గర్విస్తాం, వారికి ఉండే భవిష్యత్తు ఎలా ఉంటుందో అది కూడా గర్వానికి కారణమవుతుంది. కానీ దేవుడు విడిచిపెట్టేసి పరీక్షకు అప్పగిస్తే దిక్కుమాలిన వాళ్ళం అవుతాం. జ్ఞాపకం పెట్టుకోండి. విచిత్రం ఏంటంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుణ్ణి గర్వం మనం ఆయన నుండి దూరం అవడానికి కారణంగా అవుతుంది. మన కోసం ప్రాణం పెట్టినవాడు, చనిపోయి సమాధి చేయబడినవాడు, 3వ దినాన తిరిగి లేచినవాడు, మన కోసం సజీవుడిగా ఉన్నవాడు, ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. మన హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఈ గర్వపు డాగులు, అడుగులు కనపడుతున్నాయో వాటిని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది నీ దాసుడు కేవలం వట్టివాడు. విన్న మా ప్రియులు బలపరచబడిలాగున, హెచ్చరించబడిలాగున సాయపడండి. నీ దాసుడు ఇప్పటికే గర్విష్టి అహంకారయ్యాడేమో. నాకు గర్వం లేదు అనుకోవడం కూడా గర్వమే కదా నాయనా, క్షమించు. మరోసారి నీ వాక్యోదకం చేత నన్ను పవిత్రపరచు, నీ ఆత్మచేత నన్ను పవిత్రపరచు నాయనా. నీ సన్నిధి చేత నీ దాసుని పవిత్రపరచుమని, నీ రక్తం చేత కడిగి కొన్న నీవే అంతం వరకు నడిపించి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.